గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మనం ఆది పర్వాన్ని నలభై 42 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 43వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. ఈ క్షేత్ర పాలకుడిని కూడా ప్రార్థన చేసుకుందాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభీంకరం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంగల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. జన్మేజయుడు అడుగుతున్నాడు, ఇంకా ఓ బ్రాహ్మణోత్తమ వైశంపాయన, నాకు నువ్వు పేర్కొన్న రాజుల గురించి, ఇంకా నువ్వు పేర్కొనని రాజుల గురించి విశేషంగా విపులంగా తెలుసుకోవాలని ఉందయ్యా. దేవతుల్యులైన ఆ మహారథులంతా కూడా ఈ భూమి మీద ఎందుకోసం పుట్టారో ఆ విషయాన్నంతా కూడా సమగ్రంగా చెప్పండి అని చెప్తున్నాడు వైశంపాయనుడు. రాజా, ఇది రహస్యం, దేవతలకు సంబంధించిన రహస్యం. అయినా కూడా బ్రహ్మదేవుడికి నమస్కరించి నీకు చెప్తున్నా, అంటే ఆయనకి క్షమాపణ వేడుకొని చెప్తున్నా. రహస్యం అనేది చెప్పకూడదు, ఆయన కూడా చెప్తున్నా. ఏమిటయ్యా అంటే, పూర్వం పరశురాముడు 21 సార్లు భూమిపైన క్షత్రియుడనేవాడే లేకుండా చంపేశాడు. అలా చంపగా రాజులు లేకుండా పోయినందువల్ల ఆ రాజులకు సంబంధించిన స్త్రీలందరూ కూడాను, స్త్రీలు పిల్లలు లేక వాళ్ళు రాజవంశం అంతరించే పరిస్థితిలో బ్రాహ్మణుల్ని అర్థించి సంతానాన్ని పొందారు వాళ్ళ చేత. అందువల్ల భూమి మీద ఆయుష్ కూడా పెరిగిపోయింది. చాలామంది మృత్యువే లేకుండా అలా కొనసాగుతున్నారు ఏళ్ల కొలది. అక్కడ దేవతలందరూ కూడాను మరి ఆలోచించుకొని భూమి మీద పుట్టాలి అని అనుకున్నారు. అదే సమయంలో రాక్షసులు కూడా పుట్టాలి అనుకున్నారు. దేనికోసం? భూభారం తగ్గించడం కోసం. దేనికి అనుకున్నారు అంటే, భూదేవి భారం ఎక్కువై వాళ్ళ దగ్గరికి వచ్చింది, బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తే బ్రహ్మదేవుడు ఆలోచించి ఈ పథకం వేశాడనమాట భూభారం తగ్గించడానికి. మరి మహావిష్ణువు కూడా ఉన్నాడుగా దేవతల్లో కదా. ఇంద్రుడు ఆయన్ని అనుమతి తీసుకున్నాడు, దేవతలందరితో పాటు స్వర్గాన్ని వీడి భూమి మీద అవతరించాలి. ముందు విష్ణువు యొక్క అనుమతి తీసుకున్నాడు అన్నమాట. అలా సర్వలోకహితం కోసం, అసురుల వినాశనం కోసం. అసురులు కూడా పుట్టారు అంతకుముందే వచ్చి ఈ రాజుల భార్యలకి. దేవతలు ఇప్పుడు తర్వాత వచ్చారు, ముందు అసురులే పుట్టారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చేసారు మెల్లగా. జనమేజయుడు మళ్ళీ అడుగుతున్నాడు ప్రశ్న. దేవతలు, దానవులు, గంధర్వులు, అప్సరసులు, మానవులు, యక్షులు, రాక్షసులు, ఈ సర్వప్రాణుల యొక్క జన్మ ప్రకారాన్ని పూర్తిగా నువ్వు చెప్పాలి, నాకు వినాలని ఉన్నది. అప్పుడు మళ్ళీ స్వయంభూ అయిన బ్రహ్మకు నమస్కరించి
దేవతాదుల యొక్క ఉత్పత్తి వినాశనాల్ని చెప్తున్నాడు వైశంపాయనుడు. బ్రహ్మమానస పుత్రులు ఎవరయ్యా అంటే 6 మహర్షులు. ఎవరు వాళ్ళు? మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు. బ్రహ్మణో మనసా పుత్ర విదిత షణ్మహర్షయ. వాళ్ళలో మరీచి అనే ఆయనకి కశ్యపుడు అనే కుమారుడు ఉన్నాడు. ఆ కశ్యపుడికి పుట్టిన వాళ్లే ప్రజలందరూ కూడాను. అంటే ఎక్కడి నుంచి మొదలు? బ్రహ్మమానసపుత్రుడు మరీచి కొడుకు కశ్యపుడికి పుట్టిన వాళ్లే ప్రజలందరూ కూడాను. అంటే పుట్టుక క్రమం అడుగుతున్నాడు, అందరి పుట్టుక క్రమం. దానికి సమాధానంగా ఈ మొదలుపెట్టాడు. ఇక బ్రహ్మకే దక్షుడనే కొడుకున్నాడు. అతనికి 13 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటయ్యా అంటే అదితి, దితి, ధనువు, కాల, ధనాయువు, సిమ్మిక, క్రోధ, రాధ, విశ్వ, వినత, కపిల, ముని, కద్రువ. వీళ్ళ 13. వీరికి బల పరాక్రమాలు గల పుత్రులు జన్మించారు. వరుసన ఎవరెవరు పుట్టారు చెప్తున్నారు. 13 మందికి. అదితికి లోకపాలకురైన 12 ఆదిత్యులు. అదితికి పుట్టిన వాళ్ళు కాబట్టి ఆదిత్యులు. వాళ్ళ పేర్లు కూడా పేర్కొంటున్నాడు. వివరంగా చెప్పమన్నాడు కదా, వివరంగా చెప్తున్నాడు. వాళ్ళ పేర్లు ధాత, మిత్రుడు, ఆర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వస్త, విష్ణువు. అందరిలోకి విష్ణువే చిన్నవాడు ఆదిత్యులందరిలో. అయితే గుణాల్లో అధికుడు ఆయన. ఇక దితికి పుట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఒక్కడే, హిరణ్యకశిపుడు. వాడికి పుట్టిన వాళ్ళు 5. హిరణ్యకశిపుడు. వాళ్ళలో పెద్దవాడి పేరు ప్రహ్లాదుడు, రెండవ వాడి పేరు సంభ్రాదుడు, మూడవ వాడి పేరు అనుహ్రాదుడు, 4వ వాడి పేరు శిబి, 5వ వాడి పేరు భాస్కరుడు. ఇక ప్రహ్లాదుడికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అనే 3 పుత్రులు. విరోచనుడికి ప్రతావంతుడైన బలి అనేవాడే ఒక్కడే పుత్రుడు. ఆ బలి కుమారుడు బాణుడు. ఈ బాణుడు రుద్రుడికి అనుచరుడు, మహాకాలుడని ప్రసిద్ధుడు. ఇక ధనువుకి వెళ్ళనే దానవులు అంటాం మనం. 34 పుత్రులు. అంటే ఒక్కొక్క భార్య 13 మంది భార్యల గురించి వివరిస్తున్నారు. మిగతా భార్యల సంతానం గురించి అంటే ఈ దానవులు ఎంతమంది, ఆ పుత్రుల దగ్గర నుంచి మనం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.